బ్యాక్ న్యూస్ బాపట్ల టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ డీజీ కృష్ణప్రసాద్ అనూహ్యంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్ బాపట్ల టీడీపీ అభ్యర్థిగా ఎంపిక కావడం హాట్ టాపిక్ అవుతోంది. వరంగల్ బీజేపీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన కృష్ణప్రసాద్కు అక్కడ ఛాన్స్ లభించకపోవడంతో టీడీపీ నుంచి ట్రై చేసి బాపట్ల టికెట్ ఎగరేసుకుపోయారు. ఆయన ఎంపిక సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీయగా బాపట్ల టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమైందంటూ శ్రీదేవి ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక కృష్ణప్రసాద్ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ బలరాం, మనం చూడవచ్చు బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఐపీఎస్ కృష్ణప్రసాద్కు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బాపట్ల నుండి ఎంపీ స్థానాన్ని కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయనే నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీలోనే ఉన్నాడు. బీజేపీలో వరంగల్ టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. ఈవెన్ వరంగల్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తూ ఆరూరి రమేష్ బీజేపీలో చేరినప్పటికీ కూడా ఆరూరి రమేష్తో కాంపిటీట్ అవుతూ కూడా ఆయన బీజేపీ పెద్దల్ని కలిసిండు, చాలామందిని, కిషన్ రెడ్డిని, డాక్టర్ లక్ష్మణ్ను కలిసి నాకు గతంలో కంటోన్మెంట్ టికెట్ ఇస్తామని ఆశించారు, చివరి వరకు కూడా నాకే టికెట్ అని చెప్పారు, కానీ చివరి నిమిషంలో మొండి చేయించారు. ఇప్పుడు వరంగల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. చివరి వరకు నన్ను వరంగల్లో పనిచేసుకోమని చెప్పారు, వరంగల్లో నేను పనిచేసుకున్నాను, కానీ తీరా మీరు ఆరూరి రమేష్ని తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ కార్యాలయంలోనే నిన్నటి వాటికి తిరగడం జరిగింది. బీజేపీ నుండి టికెట్ వస్తుందనుకున్నటువంటి కృష్ణప్రసాద్ ఇప్పుడు టీడీపీలో నుండి టికెట్ దక్కించుకోవడం కొంత పార్టీ కార్యాలయంలో పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో ఏపీ టీడీపీలో టికెట్ దక్కించుకోవడం అనేది మరీ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటివరకైనా తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్లో పనిచేశాను, ఇటు హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా నేను నా యొక్క పని సంబంధంగా కానీ నా యొక్క జాబ్ అంతా కూడా ఇక్కడనే జరిగింది, ఇక్కడనే లోకల్ అంటూ ఇక్కడ బీజేపీలో అధికార ప్రతినిధి స్థానాన్ని కూడా దక్కించుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినటువంటి కిషన్ రెడ్డి ఇక్కడ అధికార ప్రతినిధి పోస్టును కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనకు ఇవ్వడం జరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ అధికార ప్రతినిధిగానే డిబేట్లకు వెళ్ళడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఆయన పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తీరా ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు వెలువడినటువంటి టీడీపీ లిస్టులో ఆయన బాపట్ల నుండి ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడం కొంత చర్చనీయ అంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలను కొంత విస్మయానికి గురి చేసినటువంటి అంశంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం కానీ, పార్టీలో నేతలకు కానీ నేను బీజేపీని విడిచి వెళ్తున్నానని చెప్పినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ లేదు. మనం ఇట్లా కృష్ణప్రసాద్కు టీడీపీ టికెట్ వచ్చింది, దీనిపైన ఎలా స్పందిస్తారని అడిగిన సందర్భంలోనూ అవునా, నిజంగానే టికెట్ ఆయనకు వచ్చిందా అంటూ వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని అంటే బీజేపీని వీడినట్టుగానే భావించాలి అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సడన్గా ఐపీఎస్ కృష్ణప్రసాద్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది బీజేపీ నేతలను కూడా కొంత విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బాపట్ల ఎంపీ స్థానం దక్కించుకోవడం కొంత చర్చనీయ అంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము కొన్ని సందర్భాలలో ఈ పార్టీ ఏదైనా మారే అవకాశం ఉంటుందా అంటూ చర్చించిన సందర్భం కూడా అలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు, మోదీ కోసమే నేను పార్టీలోకి వచ్చాను, నా క్యాడర్ అంతా, నా పనిచేసిందంతా కూడా తెలంగాణ బేస్గానే పనిచేశాను, నేనెందుకు పార్టీ మారుతాను, నేనెందుకు మా అటు రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎందుకు మారుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొంతమంది బీజేపీ నేతలతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తిరుపతిలో ఉప ఎన్నిక జరిగినప్పుడు తిరుపతి ఎంపీ స్థానాన్ని కూడా కృష్ణప్రసాద్ అడగడం జరిగింది. ఒకవేళ ఆయనకు తెలంగాణలో సీటు దక్కపోతే ఏపీలో కూడా అకామిడేట్ చేసే అవకాశాలను జాతీయ నాయకత్వం పరిశీలిస్తుంది అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. గతంలో ఆయన అత్తగారైనటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను క్లైమ్ చేసుకుంటూ కూడా ఇప్పుడు టీడీపీలో టికెట్ దక్కించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. రైట్, మొత్తంగా కృష్ణప్రసాద్కు టీడీపీ బాపట్ల స్థానం దక్కడం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్.
చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. ఆయన ఇంతవరకు రాజీనామా కూడా చేయలేదని చెప్పి ఇక్కడ పార్టీ నేతలు ఏదో చెప్తున్నారు. అతనికి ఇక్కడ సీట్ ఇవ్వటం పట్ల కొంత ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సీట్ కోసం టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆయనకి ఖరారైందని చెప్పి నిన్నంతా కూడా హడావిడి జరిగింది. ఆయనకి ఖరారైందన్నారు. అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి కూడా అదే స్థానాన్ని ఆశిస్తున్నారు. కానీ ఆఖరి నిమిషంలో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి అదేవిధంగా ఏదైతే సమంతకమణి మాజీ మంత్రి సమంతకమణి అల్లుడుగా చెప్తూ ఉన్నారు, బీజేపీ నేతగా ఉన్నారు, ఇంతవరకు బీజేపీకి రాజీనామా చేయలేదు, ఆయన వచ్చి బాపట్ల సీటు దక్కించుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు అయితే కొంత ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పార్టీ కోసం పనిచేసిన, ఎందుకంటే నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మొత్తం కూడా ఎంఎస్ రాజుకి ఇవ్వాలని అందరూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్కి ఏ విధంగా ఇస్తారు అనే విధంగా కూడా ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. పార్టీలో కూడా ఇప్పుడిప్పుడే ఆయన బీజేపీ నేత బీజేపీలో పనిచేస్తున్నారని అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరికి కూడా పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారనే చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఇక్కడ ఎంఎస్ రాజు కూడా చాలా కాలం నుంచి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలం ఆయన సీటు ఆయనేనని భావించారు. అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎంఎస్ రాజుకే ఇవ్వాలని కోరినప్పటికి కూడా ఈ విధంగా తెలంగాణ బీజేపీ నేతకు టికెట్ ఇచ్చారనే చర్చ అయితే పార్టీలో జరుగుతుంది. ఇది మొత్తానికి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఎస్సీసీఎల్ నేతలు అయితే భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.